స్టూడెంట్స్, జీవితంలో ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నా లక్ష్య సాధనలో మొదటి అడుగు వేయడం ముఖ్యం. ఆ అడుగు ఎటువైపు వేస్తామన్నది ఎంత ముఖ్యమో ఆ లక్ష్యం పట్ల ఏకాగ్రత అంతే ముఖ్యం. మొదటి అడుగు ఎంత ధైర్యంగా ఏకాగ్రతగా తడబాటు లేకుండా వేస్తామో మిగిలిన అడుగులు కూడా అదే దిశగా వేస్తాము. మధ్యలో ఆటంకాలు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటూ ప్రయత్నిస్తాము. మన ప్రయత్నానికి ఎంతమంది చేయూతనిస్తారో చెప్పలేము, కానీ మనం మిగిలిన వారికి భిన్నమైన లక్ష్యాన్ని ఎంచుకొని ఫలితాన్ని అందుకోకపోతే మాత్రం విమర్శించేవారు ఉంటారు. హేళనలు, అవమానాలు ఎదురవుతాయి. వాటికి కృంగిపోయి ప్రయత్నాలు ఆపేస్తే పరిస్థితులు ఇంకా క్లిష్టంగా మారుతాయి. మనకు ఎదురైన వైఫల్యాలే తర్వాత ఎలా పుంజుకోవాలో నేర్పిస్తాయి. వైఫల్యాల నుండి గుణపాఠాలు నేర్చుకుంటూ పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలే తప్ప ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. జీవితంలో కొంతకాలం ప్రతికూల సంఘటనలు జరిగినా రెట్టింపు ప్రయత్నాలతో సరిదిద్దుకుంటూ లక్ష్య సాధనకై ప్రయత్నించాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవలసినవి ఏంటో తెలుసా? లక్ష్య సాధనకై మనం చేసే ప్రయత్నాలు ఆపనంత వరకు మనం ఓడిపోయినట్లు కాదు. మనల్ని విమర్శిస్తూ అవమానాలు లేదా హేళనలు చేసేవారు మనల్ని ఉద్ధరించరని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఎవరి జీవితాలు వారివి, ఎవరి బ్రతుకులు వారివి. ఇంకొకరి విమర్శలకు విలువ ఇచ్చి మన ప్రయత్నాలు ఆపివేస్తే మన జీవితాన్ని అయోమయ స్థితిలోనికి నెట్టివేసినట్లయి.